ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఒక నిబద్ధత గల నిజాయితీ గల నిప్పులాంటి సీతక్క గారి పైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గత వారం 10 రోజులుగా అసత్యాలు విష ప్రచారాలు ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాటు అధికార ప్రతినిధులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మరొక అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా మరొక అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర గారు. ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఒక నిబద్ధత గల నిజాయితీ గల నిప్పులాంటి సీతక్క గారి పైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గత వారం 10 రోజులుగా అసత్యాలు విష ప్రచారాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తూ అఫీషియల్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక మంత్రి గారి పైన అవస్థలతో కూడినటువంటి ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 38,130 మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలనేది నిర్ణయించినటువంటి సందర్భంలో 44,42 లక్షలతోని వెచ్చించి కొనుగోలుని అత్యంత పారదర్శకంగా టీజీటీఎస్ సంస్థతోని అక్కడ ఉన్నటువంటి టెండర్ వేసి పారదర్శకంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇవాళ దీన్ని అబద్ధాలు అసత్యాలు ఇచ్చేస్తూ 44 కోట్ల టెండర్ను మార్చి 54 కోట్లని పదే అబద్ధాలు అవాస్తవాలు చేసి అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీ అనేది అర్థం కావట్లేదు. గతంలోనే కంచె గచ్చిబౌలి అంశంలో ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులే కంచె గచ్చిబౌలి అంశంలో మార్ఫింగ్లు ఫోటోలు వీడియోలు చేసి అక్కడ ఉన్నటువంటి అనేక కథనాలకు కట్టుకథలల్లి పిట్టకథలల్లిన సందర్భంలో కోర్టు కూడా వాళ్లకు ఇవాళ కేసు సుమోట కేసుగా నమోదు చేసిన సందర్భంలో జైలుకు పోయినటువంటి విషయాన్ని మర్చిపోక ముందుకే ఒక నిజాయితీ గల మంత్రి గారి పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది తీవ్రంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక జవాబుదారిగా మంత్రులు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఆగమైపోయి అస్తవ్యస్తమైపోయినటువంటి పాలనను మంత్రులు ఇవాళ 24 గంటలు ప్రజాక్షేత్రం నుండి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు నిజంగా బాధ్యత గల సోషల్ మీడియా అయితే తెలంగాణలో ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకురావడంలో కానీ ఇంకేదన్నా ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏదన్నా చేరవేసే అంశంలో మీరు ఏదైనా సూచన చేస్తే విజ్ఞప్తి చేస్తే అది గౌరవంగా మేము స్వీకరిస్తాం. కానీ ఇవాళ ఉన్నది లేనిది ఉన్నట్లాగా మీరు సృష్టించి కట్టుకథలల్లి పిట్టకథలల్లి ఇవాళ మంత్రుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తుందో దాన్ని ముమ్మాటికి మేము చేసి చెండాడతాం. చింతపండు అవుతుంది ఇంకొకసారి ఇలాంటి కథనాలు తప్పుడు కథనాలు సృష్టిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి తప్పుడు కథనాలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇక ఇంకొక అంశం, అతను ఒక శాంసంగ్ ఫోన్లు తీసుకొచ్చి ఇవాళ ఇది 8,500కి మాత్రం దొరికే ఫోన్ను 11,650కి ఇవాళ టెండర్ ద్వారా తీసుకొచ్చిరని ఒక దిగజారుడు మాటలు ఇవాళ మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలారా గమనించండి, ఇవాళ ఏ ఉత్పత్తి అయినా ఇవాళ ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రాల దగ్గర మొబైల్ ఫోన్లను కానీ ఏదిగా నమ్మరు. వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి అమ్ముతారు. ఏదైనా కూడా ఏదైతే సిలికాన్ ఉందో ఇంకేదైతే ఉందో సంగీత్ ఉందో ఇలాంటి ఉన్నటువంటి కొన్ని సంస్థలకే ఉత్పత్తి అయ్యి వాళ్ళ దారిని థర్డ్ పార్టీ ద్వారానే మొబైల్ ఫోన్లు అమ్ముతా ఉన్నారు. మనం తీసుకొచ్చింది కూడా బిల్లుల రసీదుతో సహా ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా
నిజాయితీగా పారదర్శకంగా టీజీటీఎస్ ఇవాళ కొనుగోలు వ్యవస్థను టెండర్ ద్వారా నిర్ణయించినటువంటి దాన్ని ఇవాళ తప్పుడు కథనాలల్లి రోజుకొక పిట్టకథలు కట్టుకథలల్లి తెలంగాణ ప్రజల్ని ఇవాళ పరిచే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పద్ధతులు మానుకోండి. ఇలాంటి చేసే చిల్లర వేషాలు వేస్తూ బీఆర్ఎస్ పార్టీనా అది లేకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ వ్యక్తుల మీద సంస్థల పైన బాధ్యత గల మంత్రుల పైన పదే పదే తప్పుడు కథనాలు అల్లితే మాత్రం చట్టపరంగా చర్యలుంటాయి. పార్టీ పరంగా కూడా మేము తగిన శిక్ష వేస్తాం, అవసరమైతే అడ్డుకుంటాం అనే విషయాన్ని కూడా మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ హెచ్చరికతోనైనా మీలో మార్పు రావాలి. మీ తప్పుడు కథనాలు మానుకొని పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించాలని ఏదైతే సీతక్క గారిపైన మంత్రి గారిపైన సీతక్క గారిపైన గత వారం రోజులుగా ఇవాళ తప్పుడు కథనాలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ తప్పుడు కథనాలు మారుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బజార్లో ఉరికించి కొట్టే రోజు వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి రకరకాలుగా వివిధ దఫాలుగా ఏదో స్కామ్ జరిగిపోయిందని, ఈ రాష్ట్రంలో కొంపలని మునిగిపోయినాయని, అందరు ఆగంలో ఉన్నారని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బానిస సమితి పూర్తిగా పొద్దున్న లేస్తే భజన చేసే బ్యాచ్ ఇవాళ ఒక నికాసైనటువంటి పొద్దున్న లేస్తే ప్రజల మధ్య ఉండేటువంటి అడవి నుంచి అసెంబ్లీకి ఎదుగు వచ్చి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక మహిళా మంత్రి పైన ఆదివాసీ బిడ్డ పైన ఆరోపణలు లేనటువంటి నిరాధారణమైనటువంటి వాటితో పదే పదే కుంభకోణము అవినీతి అని ఒక మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 17వ తారీఖు నాడు ఆ బానిస సమితి నుంచి ప్రెస్ మీట్ పెట్టిన రోజే మరునాడే మేము దాన్ని ఖండించాము, ఆధారాలు ముందు పెట్టాము.